పరిశీలించిన వాళ్ళే కదా వర్మ గారు ఎన్నోసార్లు. కాదేది కవితకి అనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్టుగా ప్రతిదీ రాజకీయం చేస్తూనే వచ్చారు. మీరు అమరావతి విషయంలో రాజకీయం జరిగింది, పోలవరం విషయంలో రాజకీయం జరిగింది. పరిపాలన దాదాపుగా అన్ని అంశాలు రాజకీయ ప్రవేశమే చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఇప్పుడు కూడా ఈ లడ్డీ కల్తీ విషయం కూడా రాజకీయం 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 అని మాట్లాడుతున్నారు. నేను మాట చెప్తాను వర్మ గారు, ఇప్పుడు ఏనుగుని కనుక నలుగురు గుడ్డివాళ్ళు చూసినట్టుగా అంశాలని ఆయా రాజకీయ పార్టీలు చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు విషయం ఏంటి, స్వామివారి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, ఇది అంశం. దీనికి సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కల్తీ జరిగినట్టుగా ఒక మాట చెప్పారు. ఆ మాటకి ఒక ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఆయన దగ్గర. టీటీడీ దేవస్థానం ఇచ్చిన రిపోర్టు మేరకు గుజరాత్ ల్యాబ్ వాళ్ళు ఇచ్చిన ఒక పత్రం ఉంది, ప్రమాణ పత్రం. ఆ అనుమానం వ్యక్తం చేశారు. అనుమానం వ్యక్తం చేయడంతో పాటు సిట్టును కూడా వేశారు, విచారణ కూడా ఆదేశించారు. దేవునికి అపచారం జరిగింది కాబట్టి ప్రాయచిత్త దీక్షలుగా తప్పు జరిగింది స్వామి అని చెప్పేసి ఆయా పార్టీలు కానీ లేదా హిందూ సమాజం కానీ ఆ దైవ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను వర్మ గారు, లడ్డూలో కల్తీ జరగల, ఎలాంటి అవినీతి కార్యక్రమాలు 5 ఏళ్ళ వైసీపీ పరిపాలన జరగలేదు అనుకుందాం అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏం చెప్పాలి, వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్పాలి? మీరు ఏ విచారణ వెయ్యండి, మేము ఆ విచారణకి సిద్ధం, మేము తప్పు చేయలేదు, స్వామివారికి అపవిత్ర కార్యక్రమాలు చేయలేదని చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి రాజకీయ నాయకులు వెళ్ళారా లేదా ప్రజాబాహుల్యంలో సాధారణ భక్తులు వెళ్ళారా? వైవి సుబ్బారెడ్డి గారే స్వయంగా వెళ్ళారు. వైవి సుబ్బారెడ్డి గారు గత 4 ఏళ్ళు టీటీడీ దేవస్థానం చైర్మన్, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారు, ఆయన వైసీపీ ఫేవరు. వీళ్ళు వెళ్ళి సిట్టి విచారణ ఆపండి, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ లేదంటే సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర కమిటీని వేయండి అని అన్నారు. ఏ కోర్టు అయినా కూడా అభ్యర్థన స్వీకరిస్తుంది, ఆ మాటే చెప్పింది. ఇప్పుడు నేను ఇందాక చూశాను ఒక అర్ధగంట క్రితం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్రికేయ సమావేశం. ఆయన ఏమంటాడంటే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అంటున్నాడు, జడ్జిమెంట్ ఇచ్చిందంట, ఇది మా నైతిక విజయం అంటున్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని ఇచ్చింది సుప్రీంకోర్టు. సిట్ అయినా విచారించాలి, స్వతంత్ర కమిటీ అయినా విచారించాలి. అది విచారణ పర్వంలో ఉంది. ఆలు లేదు సోలు లేదు, కొడుకు పేరు స్వామిలింగం అన్నట్టుగా ఏం చెప్పింది. అంటే ఎవరికి వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు కదా. ఏం పాజిటివ్ ఉంది అందులో? న్యాయస్థానాలు ఏ అభ్యర్థిత్వం వచ్చినా కూడా తీసుకుంటాయి, వాళ్ళ అభ్యర్థిని స్వీకరిస్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహాప్రసాదానికి అపచారం చెయ్యండి అని చెప్తారనా మీ ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి గారు మహాప్రసాదానికి అపచారం చెయ్యండి అని చెప్పడం కాదు. ఆయన వెళ్ళిపోయి స్వయంగా తిరుపతి కొండ దగ్గరికి వెళ్ళిపోయి లడ్డూలో కల్తీ కలిపాడని నేను చెప్పటంలా. అక్కడ ఒక చైర్మన్ వ్యవస్థ జరిగింది, వాళ్ళు నిబంధనలు మార్చారు. భక్తులు వాళ్ళకి మించిన భక్తులే లేరు కదా మాట్లాడేది, సుబ్బారెడ్డి గారిని వాళ్ళ వైఫ్ని. సుబ్బారెడ్డి గారికి స్వామివారి భక్తి ఏంటో సుబ్బారెడ్డి గారి భార్యని అడిగితే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి స్వామివారి భక్తి ఏంటో 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను అన్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను బైబిల్ చదువుకోవటానికి కూడా తప్పు పట్టట్లా. ఐఎమ్ ఆల్సో హిందూ, మై నేమ్ ఈజ్ బాలకోటయ్య. మా నాన్నగారు 4 ఆడపిల్లలు పుడితే ఓ మగ సంతానం కావాలని తిరుపతి కోటప్పకొండకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే పుట్టినవన్నీ. నాకు బైబిల్ తెలుసు. పితాపుత్ర పవిత్రాత్మ నామము నామేన్, పరలోకమందుండే మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమున నెరవేరినట్లు భూలోకముందు నెరవేరునుగాక. భారత రాజ్యాంగం సర్వమతాలని గౌరవించమని చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారే ఒక పక్క బైబిల్ చదువుకుంటున్నానని చెప్తున్నాడు, ఒక పక్క లడ్డూలో కల్తీ జరగట్లేదని చెప్తున్నాడు. విచారణకు సిద్ధమని కూడా అంటల్లా. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పారు? సిద్ధమనే కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఇది జరగాలి అన్నది వీళ్ళు వెళ్ళింది అదే కదండి. నిన్న అంటే వీళ్ళు సిట్ ఇస్తే వీళ్ళు సిట్టు, స్టాండ్ ఇస్తే స్టాండ్, దీని మీద మాకు నమ్మకం. సరే వర్మ గారు, సరే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మాట. ఇప్పుడు సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని వేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఇంకో మీ దగ్గరే ఉంది కదా, ఇప్పుడు నేను రాగానే మీ 99 టీవీలోనే ఉంది ఇక్కడ, సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం సీఎం చంద్రబాబు, సుప్రీం ఏర్పాటు చేసిన సిట్టు దర్యాప్తు మాకు ఓకే. ప్రజా రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు కింద చూడండి. ఏమన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? చూడండి, దాని కిందే ఉంటుంది.
దాని కింద ఉన్నది, ఇప్పుడు మీరు చదివిన దాని కిందే ఉన్నది. వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ, హాజరైన బొత్స, కన్నబాబు సహా పలువురు నేతలు. సుప్రీంకోర్టు తీర్పుపై నేతలతో జగన్ చర్చ. సుప్రీంకోర్టు తీర్పుపై వాట్ ఈస్ ద తీర్పు? తప్పు జరిగిందని ఇచ్చిందా? తప్పు జరగలేదని ఇచ్చిందా? ఇది రాజకీయం వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇంకో మాట కూడా చెప్తున్నారు సార్, అసలు ఆ సుబ్బారెడ్డి గారు తాను టీటీడీ చైర్మన్గా పనిచేశానన్న విషయం సుప్రీంకోర్టుకి చెప్పాల. ఆయన ఒక ఎంపీగానే చేశాడు, వైసీపీ ఎంపీగా. కాబట్టి ఇక్కడ రాజకీయం కాదండి. ఇంకో మాట కూడా చెప్తున్నారు, మీరు చెప్తున్నారు కదా లడ్డూలో కల్తీ జరిగిందా లేదనేది అంశమే తప్ప దీన్ని సనాతన ధర్మం దూరం తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదండి. ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద పూర్తిగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు, అదే స్టాండ్ తీసుకున్నట్టున్నారు. ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు. సో అది ఎలా ఉంటుందండి కూటమికి, ప్లస్సా మైనస్సా? ఇప్పుడు జనసేన ఒక పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు కూటమి, ఎన్డీఏ ప్రభుత్వం. వర్మ గారు సనాతన ధర్మాన్ని నేను పరిరక్షిస్తాను, దానికోసం నేను ఎంతవరకు అయినా వెళ్తాను అన్న నినాదం పవన్ కళ్యాణ్ గారి నినాదం, కూటమి పార్టీ నినాదం కాదది. అదే డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వం వేరు, పార్టీ అధినాయకుడు వేరు. అది ఒక జనసేన పార్టీ. అంటే ఒక సీఎం చెప్తే, ఇప్పుడు సీఎం ఉన్నదండి, ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే. సీఎం హోదాలో ఆయన ఒక మాట అంటే, నేను సీఎం హోదాలో చెప్పలేదు, ఇది నా పర్సనల్, నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని కాదు అంటే ఒప్పుకుంటారా సార్? అమరావతి చేసి బహుజన చేసి బాలకోటయ్య గారు అమరావతి అంశం చెప్పినప్పుడు, నేను అమరావతి అంశం నేను చెప్పలేనండి, నాకు అయితే ఆ పొజిషన్ ఉంది, నేను మామూలు ఒక సామాన్య రైతులా చెప్తున్నాను అంటే. సహజంగా వర్మ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఒక మతం మీద విశ్వాసం ఉంది. అది మోడీ గారి విశ్వాసం. ప్రధాని నరేంద్ర మోడీగా అన్ని మతాల మీద విశ్వాసం ఉంటుంది. అది ప్రభుత్వం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేతగా తను నమ్మిన మాటనే చెప్పాడు. కాబట్టి మన మాటకి ఏంటంటే, విమర్శలకి దారితీస్తుంది. నేను అనేది ఏంటంటే, ఈ కల్తీ లడ్డు విషయంలో మనం అంత దూరం వెనక్కి వెళ్ళిపోయి సనాతన ఈనాటి కాలం దాని అంశాన్ని లేవనెత్తాల్సిన అంశం లేదు. ఇప్పుడు మనిషి ఎప్పుడు పుట్టాడు, మనిషి కోతి నుంచి వచ్చాడా, కొండ నుంచి వచ్చాడా, ఆదిమ సమాజంలో బట్టలు కట్టుకున్నాడా, కట్టుకోలేదా, ఈ వ్యవస్థలన్నీ తిరగదోడాల్సిన పనేం లేదు. ఆదిమ సమాజం, మాతృస్వామిక వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థ, భూస్వామ్య సమాజం, బానిస సమాజం, పెట్టుబడిదారు సమాజం, సోషలిస్ట్ సమాజం, ఇలాంటి సమాజాల అంత దూరం వెళ్లాల్సిన పని లేదు. నేనేంటంటే ఇప్పుడు సిట్టు దర్యాప్తు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఒకటే చెప్తున్నా వర్మ గారు, ఏదైనా సరే వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తప్పు జరగలేదు అని అనుకున్నప్పుడు విచారణకి సిద్ధపడాలి. మేము విచారణ స్వాగతిస్తున్నామని చెప్పాలి. అలా చెప్పుకోకుండా ఈ లడ్డూలని న్యాయస్థానాల దగ్గర తీసుకెళ్ళిపోయి వైసీపీనే రాజకీయం చేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయటంలా. ఇంకో మాట ఏంటంటే, వ్యవస్థలను గౌరవించడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా పద్ధతి గల చట్టబద్ధమైన వ్యక్తి. ఎప్పుడైతే సుప్రీంకోర్టు నిన్న 30వ తారీఖునే దీని మీద కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాలు చెప్పాలని సొలిసిటర్ జనరల్ని అడగగానే తనకు తానుగానే వేసిన సిట్టును కూడా తాత్కాలికంగా ఆపేశాడు. ఎందుకంటే పై వ్యవస్థలను గౌరవించే లక్షణాలు కలిగి ఉన్నాయి. తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని ఏ రకంగా తీసుకోవాలి? ఏ రకంగా తీసుకున్నా అవి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయాలు. ప్రజలు అలాగ అనుకుంటారండి, డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు అనుకుంటారు. కానీ డిప్యూటీ సీఎం అయినా ఇంకో సీఎం అయినా ఒక పార్టీ అధ్యక్షుడు సార్. ఇప్పుడు ఆయన క్రైస్తవులకే ఉప ముఖ్యమంత్రే, మైనార్టీలకే, ముస్లింలకి ఉప ముఖ్యమంత్రే, జైనులకి ఉప ముఖ్యమంత్రి. అదే సనాతన ధర్మం కోసం ఆయన మాట్లాడిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి కౌంటర్. అది నేనేమంటానంటే సార్, ఇప్పుడు ఎక్కడో ఆధునిక సమాజంలో ఉన్నాం సార్. నేను సనాతన ధర్మం నుంచే మనం బయటకు వచ్చాం. ఆనాటి కాలం అసలు సనాతన ధర్మంలో ఉన్న నియమ నిబంధనలు కనుక పరిశీలిస్తే సతీసాగమనం కూడా ఉంది. మీకు తెలుసో లేదో? తెలుసు, బాల్య వివాహాలు ఉన్నాయి. భర్త చనిపోతే భార్యని అదే చితి మీద పోయించి కాల్చాలి. మరి సనాతన ధర్మాన్ని గౌరవిస్తానంటే ఇప్పుడు ఎవరు సిద్ధం? ఎవరిని కాల్చాలి? మూతికి ముంత, ముడ్డుకి చీపురు ఇచ్చారు దళితులకి. అది సనాతన ధర్మంలో జరిగింది. మీకు మతాలు కూడా ఏ మతం అయితే ప్రజల విశ్వాసాన్ని చొరగొందో ఆ మతం అలా ముందుకు వచ్చిందండి. జైనుల నుంచి బౌద్ధం వచ్చింది, ఇంకో మతం నుంచి ఇంకో మతం వచ్చింది. ఆ విధంగా కొట్లాడుకుంటూ సమాజం ఆధునిక ప్రపంచం వరకు వచ్చింది. ఇక్కడ మనం ఏంటంటే, నా ఉద్దేశంలో ఒక జేఏసీగా కాస్త నేను రాజకీయాలను కాస్త
పరిశీలన చేస్తున్న వ్యక్తిగా లడ్డూ అంశంలో కల్తీ జరిగిందా లేదా అనేదే ఈ రోజున భక్తుల్ని ఇబ్బంది పెడుతున్న అంశం అండి. వీళ్ళెవరు కూడా సనాతన ధర్మంలో పోవాలని అనుకోవట్లా, సనాతన ధర్మాన్ని తీసుకురావాలని కూడా పవన్ అనుకోవడం. కళ్యాణ్ గారు ఈ నినాదాన్ని పూర్తి స్థాయిలో ఎత్తుకున్నారు అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మాట్లాడారు, ఇంకా దాని గురించి ఆయన అయితే ప్రస్తావన తేలేదు. కానీ ఈయన దీక్ష చేశారు, కనకదుర్గమ్మ టెంపుల్ అక్కడేమో శుద్ధి చేశారు, కాలినడకన వెళ్ళారు. ఈ మధ్య తమిళనాడులో దయాకరావు లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యల దగ్గర నుంచి దేశవ్యాప్తంగా సనాతన ధర్మం అనేది ఒక చర్చకు వచ్చింది. దయానిధి గారు దానికి అనుబంధంగా ఉండేవాళ్ళు సనాతన ధర్మం మంచిదని కొంతమంది, సనాతన ధర్మం ఏనాటిదో దాని యొక్క అవసరం ఏముందని చెప్పేసి మరొకళ్ళు ఈ వాదోపవాదం జరుగుతుంది. ఇంకో మాట ఏంటంటే వర్మ గారు, మనం కులాల జోలికి కానీ మతాల జోలికి కానీ ప్రాంతాల జోలికి కానీ ఎంత లోతుగా పోతే రాష్ట్రాలకి వ్యవస్థకి ప్రజలకి నష్టమేనండి. అంటే తీసుకోవాల్సిన వరకే తీసుకోవాలి రాజకీయ పార్టీలు కూడా. అందుకని ఇక్కడ లడ్డూలో అపవిత్రం జరిగిందా లేదా అనే అంశం వరకే చంద్రబాబు నాయుడు గారు కూడా కమిట్ అయ్యి ఉండాలండి. ఆ ప్రక్రియనే చూడాలి. ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా ఏ విచారణ అయినా కూడా స్వాగతించేలా ఉండాలి తప్ప ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం, అది నిర్ణయం నాట్ ఏ జడ్జిమెంటు, అది ఒకరికి విజయము మరొకరికి అపజయంగా భావించకూడదు. విచారణ పర్వాలో తేలాలి. ఒక్క మాట చెప్తారు వర్మ గారు, ఈ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అని అంటారు కదా. మీరు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే హిందువుల భావాలను గాయపరిచే పరిపాలన జరిగిందా, అభివృద్ధి చేసే పరిపాలన జరిగిందా? రాముడు తల తెగితే కొడాలి నాని గారు ఏమన్నారు, బొమ్మకు తల తెగితే బాధ ఏంటి అని అన్నారు. సీతమ్మోరు పాదాలు పోతే ఎలకల గోరికని అని అన్నారు. రథం తగలబడితే చెక్కతో తయారు చేసే రథంలో విలువేముంది అని అన్నారు. 250 దేవాలయాల మీద అపశృతి కార్యక్రమాలు జరిగినాయి. ఇవన్నీ జరిగినాయి కాబట్టి టీటీడీలో కూడా ఇలాంటి కార్యక్రమం జరగటానికి ఆస్కారం ఉందనేది. మరి ఆ రోజు ఈ సనాతన ధర్మం అవనియండి, లేకపోతే హిందూయిజం అవనియండి, వీళ్ళందరూ ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేదు? ఎవరో ఒకరిద్దరికే పట్టిందా? ఎందుకు ప్రశ్నించలేదు వర్మ గారు? ఎక్కడైంది? మీకు ఆయా రాజకీయ పార్టీలు ప్రశ్నించింది, భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది, మాలాంటి వాళ్ళు కూడా సిబిఐ అన్నారు, అవన్నారు, ఇవన్నారు. ఏమైనా రిపోర్ట్లు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విచారణ చేశాడు, దేనికి ప్రాయశ్చిత్తపడ్డాడు, దేనికి బాధ్యత పడ్డాడు? తిరిగి రివర్సులో రాముడికి అపచారం జరిగిందంటే ప్రతిపక్ష పార్టీలు చేసింది అన్నాడు తప్ప ఆయనే సమీక్షించుకోలేదు కదా ఏ అంశంలో కూడా. ఇప్పుడు రాజకీయమే చేశారు కదా. అందుకని మనం ఏంటంటే విషయాలుగా చూస్తే అయినా బాధ్యత గల పదవుల్లో ఉండవాలి. నేను ఒక మాట అడుగుతానండి. నిన్న పవన్ కళ్యాణ్ గారి కుమార్తె డిక్లరేషన్ మీద సంతకం పెట్టింది సార్. కుమార్తె, షీ ఈజ్ నాట్ ఏ ఎమ్మెల్యే ఆర్ మంత్రి. ఒక బాధ్యత కలిగిన మాజీ ముఖ్యమంత్రి గారు మీరు డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టండి? పెట్టనని ఆయన అనలేదు కదా. మరి ఇంత కొండ నుంచి ఎందుకు వచ్చా వెనక్కి? అక్కడ ఆయన థ్రెట్ ఉన్నదట కదా, ఆయన చంపడానికి కూడా ప్రయత్నించారట కదా. థ్రెట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉండే పరిస్థితి ఉంటుందండి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆయన థ్రెట్ పెడితే భయపడాలి. కానీ ఆయన తాడేపల్లిలో మొన్న ఆయన ఇంటి మీదకే వెళ్ళారట కదా ఆందోళన చేసుకుంటా. అదే సార్, బీజేపీ వాళ్ళు ధర్నా చేయడానికి వెళ్తే దాడి చేయడానికి వెళ్ళారన్నారు. అసలు తాడేపల్లిలో ఆయన గోడలు ఎంత ఎత్తుంటాయో తెలుసా మీకు? రాకెట్ లాంచర్లు వేసినా కూడా పైకి పోవు. మేము బరాయించాం. మీకు వర్మ గారు 1631 రోజులు అమరావతి ఉద్యమంలో ఆయన ఫ్లెక్సీని కూడా మేము దించలేకపోయాం. ఫ్లెక్సీని తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళ్ళలేకపోయాం. నా కారు 10 సార్లు దారెంబడి కూడా బాగునవ్వలేదు సార్. అందుకని ఇవి నిందేయటానికి ఉపయోగపడుతుంది. ఏదేమైనా కూడా ఇది భక్తులకు సంబంధించిన అంశం. పైపచ్చి దేశవ్యాప్తంగా చర్చ, ఒక ఆంధ్రప్రదేశే కాదు, కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరిచిన విషయం కాబట్టి స్వతంత్ర కమిటీ ఆధ్వర్యంలోనే సరే నిజాయితీగా విచారణ జరిగి దీన్ని తేల్చాలి. ఆ తేల్చే దిశగానే ప్రభుత్వాలు గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు అంత కక్ష, అంత పగ? మాకేం కక్ష ఉంటుంది వర్మ గారు? పొలం తగాదాలు ఉండయా, లేకపోతే పంచాయతీలు ఉండయా? అవును, ఎప్పుడు ఆయన విమర్శిస్తుంటారు కదా సార్. ఆయన ముఖ్యమంత్రి సార్, మేము అక్కడ పౌరులం. ఒక రాజధాని పెట్టారు అమరావతి రైతులు ఇచ్చి. ఈ రాజధాని ఉండదు, 3 రాజధానులు అన్నాడు. భూములు ఇచ్చిన వాళ్ళు మేము ఉన్నాం 34%. వ్యతిరేకించాలా, అనుమతించాలా చెప్పండి మీరు? డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే చంపేశారు. చంపితే చంపాలని అన్నారా? వ్యతిరేకించాలా? డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఆ శభాష్ ఇంకోటి శవాన్ని పంపించనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయాలని నన్ను ఏంటి దారుణమని ప్రశ్నించాలి? ప్రశ్నించొద్దా? బాలకోటయ్య గారు తెలుగుదేశం కండువా ఎప్పుడు కప్పుకున్నారు? ఎన్ని సంవత్సరాలు ఇది కప్పుకుని?
నేనైతే అందరూ అంటున్న మాట ఇది. సార్ నేనైతే తెలుగుదేశం పార్టీ కాదు, నాకే సభ్యత్వం లేదు, నాకు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వాల. ఇవ్వకపోవడం వల్ల కప్పులు నింటేనా అంటే అఫీషియల్గా కాదు కదా, ఎవరైనా ఒక పార్టీలో చేరారంటే ఆ పార్టీ వాళ్ళు పిలిచి సభ్యత్వం ఇవ్వాలి కదండి, అప్పుడు కదా మీరు ఆ పార్టీ అని అనేది. మీరు ఆశించినట్టున్నారు కదా, వాళ్ళు ఇవ్వలేదు కదా. ఆశించడంలో తప్పేముంది? ఓ ప్రజా ఉద్యమాలు చేసిన వాడు ప్రజా కొలువులు ఎంకాస్త మా జాతికో మా సమూహానికి మేలు చేద్దాం, చట్టసభల్లోకి వెళ్ళి మా వారిని వినిపిద్దాం, మా బాణిని వినిపిద్దాం, నా డాక్టర్ సుధాకర్ ఒక రూపాయి ఇద్దాం ఆ కుటుంబానికి, ముఖ్యమంత్రి గారికి చెప్పని ఆశించడం తప్పేముంది? కాకపోతే అంటే ఆశించినంత మాత్రం జరగవు కదా, ఆయా రాజకీయ పార్టీలు గౌరవిస్తే దగ్గరికి తీసుకుంటే జరుగుతాయి. అందులో మీ టీంలో ఉన్న వాళ్ళు లేకపోతే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కులుకుపూడికి ఇచ్చినట్టున్నారు కదా, ఇంకెంతమందికి ఇస్తారు? ఒక్కరికే ఇచ్చింది. అమరావతి ఉద్యమం అంటే ఒకటే చేసిందా? ఎమ్మెల్యే సీట్లు అంటే ఒకటే ఉంటుందా? ఇప్పుడు మీరు అన్నం తిన్నారు సార్ అంటే వర్మగారికి అన్నం పెడితే బాలకోట అన్నం తిన్నట్టేనా? బాలకోటకి కూడా అన్నం పెట్టాలి కదా. పెడతారా? రేస్లో ఉన్నారా ఏదన్నా నామినేటెడ్? మేము ఎన్నికలు అయిపోయినాయి కదా వర్మగారు. నామినేటెడ్ రేస్ అండి, ఎన్నికలు అయిపోతే ఉంది ఇంకా చాలా. నామినేటెడ్ అనేది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ చిత్తం. మేము ప్రజలతో పనిచేసిన వాళ్ళం. మేము జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించినా అదిరించినా సంపుతామన్నా కూడా కరచాలనం చేయాల, వెన్ను చూపని పోరాటం చేశాం. కులికిపూడి మీద కడుపు మంటట బాలకోట గారికి ఎందుకు? నాకేం కడుపు అంటుంటుంది సార్. అదే ఈ మధ్య వైరల్ అవుతున్నాయి కదా, మీకు తెలీదా? ఇప్పుడు నేను మాట చెప్తాను వర్మగారు, అందరికీ దక్కని అదృష్టం ఆయనకే దక్కింది. అవును. అలా దక్కిన తర్వాత ఆయన కొలికిపూడి సీన్ అవ్వడు, ఎమ్మెల్యే కొలికిపూడి సీన్ అవుతుడు. ఆయన ఎమ్మెల్యే అక్కడ దళితులకే కాదు అన్ని సామాజిక వర్గాలకు ఎమ్మెల్యే. ఆరోపణ చేస్తుంది ఆయన పార్టీ కార్యకర్తలు నాయకులు, అంటే గెలిపించిన వాళ్ళు. ఇప్పుడు మీరే చూశారు కదండి, ఆయనే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు కదా, ఇంటికి వచ్చి కొడతా, గొడ్డల పిలిచి కొడతా, ఎగిరిగిరిదంతా అని విలేకరులు కూడా మాట్లాడుతున్నారు కదా. అవి పార్టీ దృష్టికి తీసుకెళ్లారు, అది వాళ్ళ పార్టీ. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో, లేదా ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యేకి ఏం నిర్ణయం తీసుకుంటాడో వాళ్ళు ఆలోచించుకునే అంశం. ఇందులో నా కోపమే ఉంటుంది సార్. మరి మీరెందుకు ట్రోల్ అవుతున్నారు కులుపూడి గారి విషయంలో? నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదైనా ఎమ్మెల్యే తప్పు చేస్తే ఖండించాను సార్. ఆయన గంట ఊపాడు, ఈయన అరగంట ఊపాడు అని మనమే చెప్పాం, తప్పు అని చెప్పాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయితే ఖండించకూడదా సార్? నా సామాజిక వర్గం అయితే ఖండించకూడదా? ఇంకా వాట్సాప్ ఫోన్లు చేయండి ఆయన నలుగురికి అని చెప్పమంటారా? గొడ్డలు తిప్పదీసి కొడతానంటే సీని గారు ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి గొడ్డలు ఎప్పదికా ఏమన్నా ఆర్జీవి అనుకుంటున్నారేంటి ప్రజలు, ఓట్లు వేసిన ప్రజలు తలకాయ తీసుకురావడానికి? టీవీ డిబేట్లో ఉపన్యాసాలు కాదండి ఎమ్మెల్యే అంటే, అది డిస్కషన్ కాదు, అది బాధ్యత, అది బరువు. అభిమానించేవాడు ఉంటాడు, వ్యతిరేకించేవాడు ఉంటాడు, ఇబ్బంది పెట్టేవాడు ఉంటాడు, అయినా కూడా భరాయించి పరిపాలన చేసుకోవటం అనేది బాధ్యత. తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు, ఎమ్మెల్యే ఆశించారు, అది కాలేదు, ఏదో నామినేటెడ్ పదవి కోసం బాలకోట గారు దేనికన్నా దిగజారుతారు అని సర్వత్రా మీ మీద ట్రోల్స్ అవుతున్నాయి. కానీ ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని మీరు టార్గెట్ చేసి ఈ రకంగా ఆయన బహిరంగంగా మాట్లాడితే ఇంకా మీకు ఆ ఛాన్స్ కూడా పోయినట్టేనా? నేను ఏ పదవి కోసం దిగజారుతారు అనేది బూతు మాట. దట్ ఈస్ మై రైట్. కూటమి ప్రభుత్వం బాలకోట ఇలాంటి ఉద్యమకారులు గుర్తించాలనేది నా హక్కు. నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ మాట చెప్పి, ఏమన్నారు? లోకేష్ గారికి ఈ మాట చెప్పి, ఏమన్నారు? మమ్మల్ని గుర్తించండి, మా జాతి ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలు చేయాలి అని. గుర్తిస్తారో లేదో వాళ్ళ చిత్తం. అడగగలిగిన వాళ్ళమే తప్ప మేము రుబాబు చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు అడగని అమ్మాయినా అన్నం పెట్టదంటారు అంతే తప్ప ఈ తిరువూరు ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి సంబంధం లేదు. మీకు ఒక మాట చెప్తానండి, సత్యవేడి ఎమ్మెల్యేని పార్టీ అమ్మని సస్పెండ్ చేసిందిగా, అవును. ఫోన్ అడిగిందా? ఓ నోటీస్ ఇచ్చిందా? ఇవ్వలేదుగా. అవును. వాళ్ళ పార్టీలో క్రమశిక్షణ పాటించిన ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలు అవి, మనకేం సంబంధం ఉంటుంది? అంటే కొలుగుపీడి గారి మీద కూడా ఆ నిర్ణయం తీసుకోలేదని మీకు ఏమైనా ఆవేదన ఉందా? 2019లో వనజాక్షి ఎంఆర్ఓ విషయం జరిగింది, దెందులూరు ఎమ్మెల్యేది. ఎలా అయింది? రాష్ట్రం అంతా పెంట అయింది కదా, తెలుగుదేశం పార్టీకి తలనొప్పులు తెచ్చింది కదా. అంటే నేను అనేది ఏంటంటే ఒక్క వైసీపీ తెలుగుదేశమే కాదు సార్, మనం కూడా చొక్కా వేసుకోవాలి కదా మన ఎమ్మెల్యేలైనా కూడా.
మీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళే ఫిర్యాదులు సార్ చేశారు. అసలు మీరు అమరావతి బహుజన జేఏసీ పెట్టుకుని రాజకీయ అంశాలు ఇవెందుకు మీకు ఇదెందుకు మాట్లాడతారని కదా అందరూ మాట్లాడేది. అసలు మీ పని ఏంటి, మీరు మాట్లాడవలసింది ఏంటి? అమరావతి ఉద్యమం కోసం మాట్లాడండి, అమరావతి డెవలప్మెంట్ కోసం మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, లేకపోతే ఎమ్మెల్యే ఏం చేశాడో, కొడాలి నాని ఏం చేశారో, రోజా ఏం చేసిందో, కొలుగుపూడి ఏం చేశారో, లేకపోతే ఇంకో ఎక్స్ చేశారో, వై చేశారో అనడానికి మీరు రాజకీయ నాయకులు కాదు కదా, భూములు ఇచ్చిన రైతులు కదా. అమరావతి రాజధాని కోసం మీరు ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధపడింది కదా. ఆ ఉద్యమం అన్నది పక్కకు పోతే రాజకీయ రంగు పులుముకుంటున్నారని కదా. రాజధాని ఎవరు మార్చారు? రాజకీయం మార్చిందా? రాజకీయం మార్చలేదా? రాజధాని ఎవరు మార్చారు? వర్మ గారు ఎవరు మార్చారు? ఎవరు మార్చారు? ఒక ప్రభుత్వం మార్చింది. ప్రభుత్వం అంటే ఏంటి? వీళ్ళకి ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వచ్చింది. ప్రభుత్వం అంటే ఏంటి? రాజకీయం చేసే మార్చింది కదా. ఆ వ్యతిరేకంగా రాజకీయానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నప్పుడు నాయకులు రాజకీయం చేశారండి. మీరు రాజకీయ నాయకుడా? రాజకీయ నాయకులు రాజకీయం చేస్తే ఆ రాజకీయాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. అమరావతి రాజకీయం చేశారు కదా. ఒక్కడ మీద ఉందా? బాలకోట నా సమూహం మీద ఉంది. బాలకోట ఎక్కడ కాదు. ఐఆమ్ ఆల్సో వన్ ఆఫ్ ది జేఏసీ, బహుజన జేఏసీ. వీఆర్ ది కలెక్టివ్ ఫోర్స్. రైతు జేఏసీ లాగా, లేదా మహిళల జేఏసీ లాగా, క్రింది కులాలకు సంబంధించిన జేఏసీ 34% భూములు మేము ఇచ్చాం. మా మీద రాజకీయ అస్త్రం చేస్తే కొడాలి నానైనా మాట్లాడతాం, రోజైనా మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి అయినా మాట్లాడతాం. ఇప్పుడు బాధ్యత కలిగిన ఒక బాధ్యతలో ఉన్నాం కాబట్టి కొలికపూడి శ్రీని గారు తప్పు చేసినా కూడా మాట్లాడాల్సిన ధర్మం మా మీద ఉంది. చర్య తీసుకునే ధర్మం మా మీద లేదు. చర్య తీసుకోమని అడిగే అవకాశం కూడా నాకు లేదు. తీసుకుంటే తీసుకుంటారు, తీసుకోకపోతే తీసుకోకపోతారు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ అంతర్గత సమస్య అని చెప్తున్నా. ఆ పార్టీ అంతర్గత సమస్య. ఇది ఒక కొలికపూడి, ఒక తిరువూరని కాదు. ఇలాంటి భవిష్యత్తులో ఏమొచ్చినా కూడా తీసుకుంటుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అంశాలు మాత్రం చాలా సున్నితంగా ఉండరండి. చాలా సీరియస్గానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రోత్సహించలేదు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు మనం ఒక కర్రతో కనుక ఫైటింగ్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 కర్రలు ఎందుకు తీసుకెళ్ళలేదని అడుగుతాడు. జోగి రమేష్ గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు ప్రోత్సహించారు కదా. ఏమన్నారండి అప్పుడు డీజీపీ సవం గారు? ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అని అన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పులు ఇచ్చినప్పుడు. చంద్రబాబు నాయుడు గారు సభల మీద జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా? డీజీపీ సవం గారు అన్నారు. అదే డీజీపీ సవం గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో ఉన్న ఒక అధికారి అన్నాడు ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది చెప్పులేస్తాను అని. నువ్వేమో ఖండించలేదు కదా. మీకు సత్యపేట సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశాడు. అదే కొలికిపూడిని కూడా అలా చేయాలనా మీ ఆలోచన? కొలికిపూడి కాదు ఇక్కడ. నువ్వు అనంతబాబు శవంతో డెలివరీ చేస్తే నువ్వేం చేశావు? మేమందరం అడిగాం ఎమ్మెల్సీగా ప్రశ్నించారు. ఈ రోజు గుడ్డలు ఇప్పుకుండా అని చెప్పి ఇది ప్రశ్నించారు కదా చంద్రబాబు నాయుడు గారిని. మీరు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారని కదా. మిగతా వాళ్ళని ఎవరిని ప్రశ్నించరు, వాళ్ళకి ఎవరికి సూచనలు సలహాలు ఇవ్వరు. ఎవరిని ప్రశ్నించాలి? ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు చేస్తే, ప్రభుత్వం పొరపాటు జరిగితే ప్రశ్నిస్తాం. ఏది పొరపాటు? ఇప్పుడు ఎమ్మెల్యే చేసింది పొరపాటు. ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నాం కదా. ఏం ప్రశ్నించారు? చర్య తీసుకోమని చెప్తున్నాం కదా. మీరు తీసుకోనని చెప్తున్నారు కదా. దీని ముందు ఏం చెప్పారు? మనం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను చెప్పను అంటున్నారు. వర్మ గారు, నేను ఆ పార్టీలో ఒక నాయకుడిని కాదు. నేను అదే అంటున్నానండి. మీరు అమరావతి జేఏసీ కదా, రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? అమరావతి జేఏసీ ఈజ్ ఆల్సో పాలిటిక్సే. పాలిటిక్స్ లేకుండా వ్యవస్థ వచ్చింది అని కులం గురించి మాట్లాడుకోమంటారా? కాదండి, అమరావతి బహుజన జేఏసీ అన్నది ఒక పార్టీయా? ఒక జేఏసీ అండి, జాయింట్ యాక్షన్ కమిటీ. అవును, కరెక్టే. ఏంటది? పార్టీ అఫిలియేటెడా? పార్టీనే రాజకీయాలు మాట్లాడవు. మీకు చాలా ఉన్నాయి. కృష్ణయ్య గారు ఉన్నారు, బీసీ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఆయన మాట్లాడతాడా పాలిటిక్స్? ఆయన రాజకీయ నాయకుడు కదండి. మొన్నదా బీసీ సంఘం అధ్యక్షులు. సరే, వాట్ ఎవర్ ఇట్. తర్వాత ఎంఆర్పిఎస్ మందా కృష్ణమాది గారు ఉన్నారు. మా జాతి ప్రయోజనాల కోసం మాట్లాడతాం. రాజకీయాలు వేరు, ప్రజలు వేరు కాదు. ఇక్కడ ప్రభుత్వాలు రాజకీయాలు మిళితమే కాబట్టి ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. ఎక్కువగా మాట్లాడితే ఏమన్నా మంచి పదవి వస్తుందని ఆశ ఏమైనా ఉందా అని? మాట్లాడితే పదవులు వస్తాయనుకున్నాను. మరి మాదే కదా. కొలికిపూడి కూడా మాట్లాడింది. కొలికిపూడి కూడా ఆ రకంగా డిబేట్ లో మాట్లాడి ఈ రకంగా చేసే కదా ఆయన ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకున్నారు. మాట్లాడితేనే వచ్చిందని నేను అనుకోవట్లేదండి. ఆయన అమరావతి ఉద్యమంలో ఆయన పాత్ర ఆయన నిర్వహించారు. అమరావతి ఉద్యమంలో అసలు కొలికిపూడి ఏం చేశాడు, ఏం చేయలేదని కదా చాలా మంది. ఆయన చేసే పని ఆయన చేశాడు. మీకు చెప్పండి ఏం చేశారు? ఆయన శక్తి మేరకు ఆయన మాట్లాడుకున్నాడు. మీకు తెలిసిన ఏం చెయ్యాలి సార్? ఇప్పుడు అమరావతి ఉద్యమానికి అండగా ఉన్నాడు. వైసీపీ యొక్క పరిపాలనలో ఆయన వ్యతిరేకించి మాట్లాడిండు, గట్టిగా స్వరం వినిపించాడు. ఆయన యాక్టివ్ గా చేశారా? యాక్టివ్గా చేయబట్టే కదా పార్టీ గుర్తించింది. అంటే మీరు అంత యాక్టివ్గా అప్పట్లో చేయలేదు. అదేంటి సార్, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఇప్పుడు అన్ని అంశాలు చేశారు కాబట్టి సీట్ ఇచ్చారు. బాలకోటే గారు కూడా ట్రై చేశారు. బాలకోటే గారికి ఇవ్వలేదంటే మీరు యాక్టివ్గా చేయాలి. వర్మ గారు,
రాజుగారి పెద్ద భార్య మంచిది కాదంటే చిన్న భార్య మంచిది అని అర్థం లాగా ఉంది. మాకు 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే మీరు ఎవరు ఒక్క తిరుమూరే అక్కర్లా. అదేనండి, వాళ్ళు ఇవ్వాలి అని అనుకుంటే 29లో ఎక్కడైనా ఎందుకు ఇవ్వచ్చు. ఇవ్వలేదు? మీ అవసరం లేదు. అది వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. ఇప్పుడు ఆ పార్టీ దగ్గరకు తీసుకోవాలి. ఏ పార్టీ అయినా కూడా ఎంతమంది సీట్లు ఇవ్వాలా? ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఎంతమంది సీట్లు ఇవ్వాలా? మీరు కొన్నాళ్ళు లేదా అనకపాలపు ఎక్కారన్నారు, నిజమే? ఏముంటుంది అలగపాను చెరువు మీద అలిగితే ఏముంటుంది? నా పార్టీ కాదు, నేను ఆ పార్టీలో సభ్యుడు కూడా కాదు. కొన్ని హామీ ఇచ్చారా ఏమన్నాని? ఏదో చూద్దాం అవే అని హామీ ఇచ్చారు అని కాదు సార్. ఎప్పుడు కూడా అంటే ప్రజాపక్షం వహించే పార్టీ కానీ ప్రభుత్వం కానీ ప్రజల్లో పనిచేసే వాళ్ళని చూడాల్సిన ధర్మం ఉందని చెప్తానండి. చూస్తారా లేదనేది వాళ్ళ అంశం అండి. 100 రోజుల పాలనలో అసలు దారుణంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. అసలు ఎప్పుడు చూడనటువంటి పాలన సాగుతుంది. ఆయన 4 సంవత్సరాలు జరిగింది, వీళ్ళు 100 రోజుల్లోనే సినిమా చూపించేశారని చెప్పి జరుగుతున్న ప్రసారం నిజమా? వెంటనే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. మీరు అంగీకరిస్తారా వర్మ గారు? నేనే అంగీకరించడానికి అంగీకరించకపోవడానికి ఏం తప్పు జరిగింది? పెట్టారని చెప్తాను, పెట్టకపోతే పెట్టలేదు. విషయం ఏంటంటే వర్మ గారు, మీకు కొత్త అంశం చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో జనతా గ్యారేజ్ ఓపెన్ చేశారు. మొత్తంగా ఈ బాటుపడ్డ బళ్ళని, కారులని, సైకిల్ని, రిక్షాలని తెచ్చి రిపేర్ చేసే సెక్షన్ మొదలైంది. అంటే పోలవరం నిర్మాణం, అమరావతి అభివృద్ధి, పరిశ్రమలు, నిధులు ఇదంతా ఒక అంశమైతే, గత 5 ఏళ్ళు వైసీపీ పరిపాలన జరిగిన లోపాల మీద విచారణ కమిటీలు స్టార్ట్ అయినాయి. అది మంగళగిరి కార్యాలయం మీద దాడి కేసు కానీ, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసు కానీ, ఏసీబీ కేసులు కట్టడం కానీ, దానికి సంబంధించిన వాళ్ళని విచారణ పిలిపించడం కానీ, అరెస్టుల పర్వం కానీ ఇది స్టార్ట్ అయింది. దీంతో కాస్త బెత్తలు చెందుతున్నారు. మీకు మాట కూడా చెప్పానా, ఇవాళ స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు అన్నమాట, స్వతంత్ర విచారణ కమిటీ విచారణ పూర్తి చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కోరుతున్నాను అన్నాడు. అంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారో కేసు పెట్టి అని ఒక భయం. అందుకని గజ్జల్లో వణుకుపడుతుంది. సీన్ చూపిస్తారు. మేము జగన్మోహన్ రెడ్డి గారు భయపడే క్యారెక్టర్ అనుకుంటున్నారా మీరు? మీరు చూసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన భయపడతాడని నేనైతే అనుకోనండి. ఆయన భయపడ్డు, భయపెడతాడు, భయపెట్టాడు. చాలామంది రాష్ట్రం విడిచిపెట్టి కూడా తెలంగాణ వచ్చారు. ఏంటి భయపడ్డోళ్ళు భయపడ్డారు, ఆ భయానికి ఇబ్బంది పడ్డోళ్ళు ఇబ్బంది పడ్డారు. నేను ఇబ్బంది పడ్డా. మీరేం ఇబ్బంది పడ్డారు? నన్ను లేపేస్తామని ఫోన్లు చేశారు. అలా ఏముండదు, లేపేయడం, నన్నే లేపేస్తానని ఫోన్లు చేస్తున్నారు చాలామంది. ఇంకా భయం పట్టమేముంది? అమరావతి అయితే వేరేగా కేసులు అవి పెట్టి కేసులు పెట్టాలని మొత్తం తవ్వుకున్నారు. నాది అసెంబ్లీ, నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం. నాకు 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అక్కడ కంచేశ్వర్ల, వీరులపాడు, చంద్రపాడు, నందిగామ 4 స్టేషన్లు వెతికితే నా మీద తెల్లకాయ మీద కంప్లైంట్ లేదు. తెల్లకాయ కంప్లైంట్ లేదు, నాట్ కేస్. ఈ విషయం సజ్జల గారు చెప్పారు. వాడి మీద కంప్లైంటే లేదండి, మమ్మల్ని ఏం చేయమంటారు? కడిగిన ముత్యమా? ఎస్, నేనే ముత్యం. మిగతా అలలో తలలో దించవు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మొరగదండి. మిగతా అమరావతి దానికోసం పోరాడిన వాళ్ళు ఎవరు మంచోళ్ళు కదా. అదే మీకు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు జర్నలిస్టులు కాబట్టి మళ్ళీ ఇద్దరు రాజుగారి భార్యలు తెస్తూ ఉంటుంటారు. ఇప్పుడు నా గురించి నేను చెప్తున్నాను. మేము అమరావతి ఉద్యమంలో కూడా మీరు చూశారు కదా. అమరావతి ఉద్యమంలో ఎవరైనా తప్పటడుగులు వేసిన వాళ్ళు ఉన్నారండి? ఏదో ఆర్థికంగా చాలా మంది బలపడ్డారు అంటారు, ఎంతవరకు నిజం? వాస్తవాలు మాట్లాడదాం. ఉద్యమంలో ఎట్లా బలపడతారు సార్? పేరు చెప్పుకుని చాలా మంది బాగుపడ్డారు. అమరావతి ఉద్యమంలో బలపడ్డా కూడా చాలా విమర్శలు వచ్చినాయి, మీకు కూడా తెలుసు. నా మీద పడితే అక్కడ ఏవో వస్తుంటాయి, ఎవరెవరో దగ్గర ఏవో వేరే రూపంలో అంటే ఒక 50 ఎకరాలు రాసేసుకున్నాడు. అలా కాదు, ఎవరైనా ఏమైనా చందాల రూపంలోనో దీనికోసం ఖర్చు పెట్టారు. రాజధాని ఉద్యమం కోసం సందాలు అడగకపోతే మరి ఏమడుగుతారు? అందులో చాలా చంద్రబాబు నాయుడు గారే జోలి పెట్టేసి విరాళం అడిగింది. కరెక్టే. దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయి నిజమా? మీరైనా ఉండొచ్చు, మీరు కాకపోవచ్చు. మీ గురించి నేను చెప్పట్లేదు, జనరల్గా. ఇప్పుడు ఎందుకు వస్తుంది పొగ? నిప్పులు ఎందుకు పొగ? ప్రజా విరాళాలతోనే అమరావతి ఉద్యమం జరిగింది. చంద్రబాబు నాయుడు గారే విరాళాలు సేకరించి జేఏసీలకు ఇచ్చారు. మాకు ఏ విరాళాలు లేవు. మేము స్వతంత్రంగానే మా తాహత కొద్దీ, మా శక్తి కొద్దీ ఉద్యమాలు చేశాం. దేవుడు కరుణించి, రాష్ట్ర ప్రజలు దీవించి జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగిపోయారు. కోరుకున్న కొత్త కూటమి వచ్చింది. అమరావతి నిలుచుంది, ఊపిరి సలిపింది. కేంద్రం కూడా మన 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇక నాకు ఒక రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్లోని, 28 రాష్ట్రాలతో అందరూ చెప్పుకున్నట్టుగా మేము చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారి కింద నడుస్తున్నాయా?
ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు వాడు స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది మళ్ళీ. అప్పుడు ఆయన అలాగే మాట్లాడాడు, ముగ్గురు పిల్లలు ఇవేవని. ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మం అని ఈయన ఎత్తుకునేసరికి మళ్ళీ స్టార్ట్ చేశారు ఆయన. రాజకీయ నాయకులు మాట్లాడతారు సార్, కానీ ప్రజలు దేన్ని రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఆలోచన. రాజకీయ నాయకులు ఉన్నది. రోజా గారు బయటకు వచ్చారు, రోజా గారు ట్వీట్ పెట్టారు, నేను తిరుపతి బిడ్డ అంటున్నారు. అలాగే కొడాల నాని గారు ఎక్కడికో వెళ్ళిపోయారన్నారు, ఆయన వచ్చారు. ఇప్పుడు మీకు వర్మ గారు, మీరు చిట్ చాట్గా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఒక మాట అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫుల్ టైం పొలిటీషియనా, హాఫ్ టైం పొలిటీషియనా? మన బుడమేర వచ్చినప్పుడు వచ్చారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇందాక మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పూర్తి రాజకీయ నాయకుడు కాదు ఆంధ్రప్రదేశ్లో. ఆయన అతిథి అంటే ఆల్టర్నేటివ్ రాజకీయ. ఆయన మకా లేనప్పుడు అందరిదే అదే పరిస్థితి. తాడేపల్లి నుంచి హైదరాబాద్ బెంగళూరుకి మార్చుకున్నారు. మరి మొన్న వైసీపీ అధికారంలో 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు? హనీమూన్కి వచ్చినట్టుగా వస్తున్నారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు? అంటే ఇప్పుడు వాళ్ళని అన్నారు కాబట్టి ఈయన అంటున్నారు, అంతేనా? మరి ఆయన మాట ఆయనకే వర్తిస్తుంది అన్నక్కర్లా, నేను అంటున్నా. ఇప్పుడు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తే హనీమూన్కి వచ్చినట్టు వస్తారని రోజా గారు అన్నారు, ఎగతాళి చేశారు. మరి ఇప్పుడు బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చేసి ఒక మీటింగ్ పెట్టేసి, కోర్టు మీద ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఛాయ్ తాగెళ్తలా? ఇప్పుడు తిరుపతి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి రీసెంట్గా ఆవిడ ఒక ట్వీట్ చేశారు, మీ పాపం పండింది అని. రోజా గారు ఆవిడ తిరుపతి బిడ్డ, మా వెంకటేశ్వర స్వామి, మీ అంతా చూస్తారు. అందుకని నేను కూడా ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాను. అన్నీ దేవుడే చూస్తాడు, దేవుడే నిర్ణయిస్తాడు అని అంటాడు. నిజంగా దేవుడే చూశాడు, దేవుడే నిర్ణయించాడు. ఎవరికి 11 రావాలో, ఎవరికి 164 రావాలో, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలో, ఎవరు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉండాలనేది మరి వెంకన్న దేవుడే నిర్ణయించాడు కానీ భావించాలి. సో మంత్రులందరూ మళ్ళీ రీబౌన్స్ అవుతున్నారు. అసలు ఎవరు ఉన్నారు సార్ అక్కడ వైసీపీలో? పోతున్న సంగతి ఆలోచించండి. 4 రాజ్యసభ సభ్యులే పోయారు. ఇక పెట్టి ఖాళీ అవుతుంది, దాన్ని ఎట్ట కాపాడుకోవాలో కింద మీద పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది సామాన్యం కదండి. సామాన్యమో అసామాన్యమో దగ్గర చేవలు వెళ్ళడం అన్నది సహజం కదా. అలాగే పవర్ ఉన్న ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నాడు. కలిసికట్టుగా పనిచేద్దాము, కలబడదాము, మీరు ధైర్యంగా ఉండండి అని మళ్ళీ తిరిగి పార్టీని కార్యకర్తలను పలకరిస్తున్నాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలను పలకరించాలా, వాలంటీర్లను పలకరించిండు, మంత్రులు పలకరించాలా, ఎమ్మెల్యేలను పలకరించాలా. మరి ఇప్పుడు పిలుచుకుంటున్నాడు కదా దగ్గరికి. ఎవరు వెళ్ళారండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గర? పొలిటికల్ వ్యూహం రచిస్తున్నారట, చుక్కలు చూపిస్తారట ఎన్డీఏకి. నిజమా? ఏ చుక్కలన్నా చూపించుకోమనండి. ఏదైనా ఇదేళ్ళ పరిపాలన. నేను ఒకటైతే కోరుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టాలి, పరిపాలన సుందరవనంగా చేయాలి. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి సూదిమనంత సందు కూడా ఇవ్వకూడదు. అంటే ప్రజలను ఆ విధంగా పరిపాలనలో రంజింపజేయాలి. ఆ సూపర్ 6 పథకాలను కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి.